నీకు తెలీదు తులసి, ఆ రమేష్ గడు పెద్ద ఫ్రాడ్ అని నేనండం కాదు, బయట చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన స్టాఫ్ ని ఇలాగే రకరకాలుగా హింసించి ఎంజాయ్ చేస్తుంటాడంట. లేదు, ఆయన అలాగా ఎప్పుడు నాతో బిహేవ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అయినా లాస్ట్ టైం అయినా నీకు జరిగిన అవమానం నాకు జరుగుంటేనా సూసైడ్ చేసుకుని చచ్చుండేదాన్ని. కానీ నీకు దమ్ము లేదుగా, బాధపడకే. అయ్యో, నువ్వేం బాధపడకమ్మా. నిజం నిలకడ మీద తెలుస్తుంది. తప్పు చేసిన వాళ్ళు తాత్కాలికంగా తప్పించుకున్నా తప్పకుండా దొరుకుతారు. ఆ మేనేజర్ గారు దొరికితే సీన్ మొత్తం మారిపోతుంది. పని కేర్ఫుల్గా ఉండమని చెప్పాలి. అలాగే నేను కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే నేను ఇరుక్కుంటాను. సార్, ఇయర్ అకౌంట్స్లో దగ్గర దగ్గర 5 lakhs తేడా వస్తుంది సార్. బ్యాలెన్స్ కావట్లేదు. వాట్? 5 lakhs? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? మన కంపెనీ రిటర్న్స్ బ్యాలెన్స్ షీట్ ముందు మన ఆడిటర్కి పంపించాలి కదా సార్. అందుకోసం మన బిజినెస్తో డీలింగ్స్ ఉన్న ఎంటర్ప్రైజ్ వాళ్ళకి మనకి ఇవ్వాల్సిన బాకీ గురించి ఫోన్ చేశాను. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ఏ, వాళ్ళు ఇంకా డెబిట్స్ క్లియర్ చేయలేదా? లేదు సార్, వాళ్ళు ఆల్రెడీ మన మేనేజర్కి క్యాష్గా బిల్స్ ఆల్రెడీ పే చేశామని చెప్తున్నారు. వాట్? ఏంటి అకౌంట్స్ తేడా వస్తున్నాయి, టాలీ అవ్వట్లేదు? సార్, ఇంకా కొన్ని బాకీలు మనకు క్లియర్ కాలేదు. ఆ వచ్చిన తర్వాత నేనే మొత్తం పర్ఫెక్ట్ చేసి మీకు ఇస్తాను. ఈలోగా తులసి తొందరపడి టాలీ కాలేదని మీ దగ్గరకు వచ్చింది. షట్ అప్! కంపెనీలో ఉంటూ కంపెనీని అమ్మాలని చూసే నమ్మక ద్రోహివి. తులసి అబ్జర్వ్ చేయకపోతే ఇంకా ఎన్నాళ్ళు నడిపేవాడు ఈ భాగోతం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇంకో 2 రోజుల్లో కంపెనీ రిసిట్స్తో పాటు అకౌంట్స్ అన్ని నాకు క్లియర్గా సబ్మిట్ చేయాలి. మేడం, ఇప్పుడు నా పరిస్థితి చాలా సీరియస్గా క్రిటికల్గా ఉంది మేడం. మా ఎండి ఏమో మొత్తం అకౌంట్స్లో ఉన్న లూప్ హోల్స్ అన్ని లాగడానికి ట్రై చేస్తున్నాడు. మీరే నాకు హెల్ప్ చేయాలి మేడం. మీ కంపెనీ అకౌంట్ విషయంలో నేనేం చేయగలను, అది నువ్వే చూసుకోవాలి. ఆ అవకతవకలు నేను చెప్తేనే నువ్వు చేసావా? మేడం, అలా అనకండి. నేను అకౌంట్స్ హార్డ్ కాపీ ఇస్తాను. మీకు తెలిసిన సీఏ ఎవరితో అయినా కొంచెం రెక్టిఫై చేయించండి మేడం. సరే, చూద్దాంలే. మేడం, చూద్దామని కాదు మేడం, చేద్దామని చెప్పండి. లేకపోతే నా ఉద్యోగం గ్యారంటీగా పోతుంది. నా ఉద్యోగం పోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండరు. అకౌంట్స్ విషయం సీరియస్గా తీగలాగినట్లయితే మొన్న టెండర్ లీక్ చేసింది నేనే అని తెలిసిపోతుంది. సరే, చూద్దాం అన్నానుగా, నువ్వేం వరి కాకు. నువ్వు ఫోన్లో మాట్లాడడం అంతా విన్నాను. అసలు దొంగవి నువ్వన్నమాట. అకౌంట్స్ రాంగ్ చూపించి సొమ్ము మెక్కింది కాక నా టెండర్ కూడా లీక్ చేసి అమ్ముకున్నా. నువ్వు నేను నీతిమంతుడిలాగా నమ్మబలిగితే ఆ తప్పు తులసి చేసిందేమోనని ఆలోచించకుండా ఆ అమ్మాయిని చెడమడా తిట్టాను. సార్, ఏదో పొరపాటు జరిగింది, క్షమించండి. నిన్ను క్షమించడమా? నిజంగా తెలియక చేసిన పొరపాటు అయితే క్షమించవచ్చు, కానీ నువ్వు చెయ్యాలని చేసింది. నిన్ను క్షమిస్తే కాటేసే పాము అని తెలిసి పక్కలో పెట్టుకున్నట్టే. Get lost from my office.